హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని అశోక్ వ్లాగ్స్. సో ఈరోజు బాలామృతంతో చాలా రకాల రెసిపీలు చేస్తారు కదా. సో ఇప్పుడు నేను బాలామృతంతో గులాబ్ జామున్ తయారు చేస్తున్నాను. ముందుగా బాలామృతాన్ని 2 కప్పులు తీసుకుంటున్నాను. మిక్సీ కావాలి. సో ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. సో దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. సో ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసాం కదా. సో ఇప్పుడు దీన్ని జల్లెడతో జల్లించుకోవాలి, లేకపోతే గులాబ్ జామ్ పొగలు వస్తాయి. సో ఇప్పుడు జల్లించుకున్నాం కదా. సో నాకు పిండి తక్కువ ఉంటానా నేను పారేస్తున్నాను. ఒకవేళ మీకు పిండి ఎక్కువగా అంటే మళ్ళీ మిక్సీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా పొడి చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకున్నాం. రెండు కప్పుల బాలామృతానికి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. గోధుమ పిండి వేసుకుంటే మనకు పగులు రాకుండా వస్తాయి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద అవ్వాలి. ఒకవేళ ఇలా అవ్వకపోతే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతీ పిండి కంటే లూజ్గా కలుపుకోవాలి. మీరు ఈ నీళ్ళ ప్లేస్లో కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. పిండి మొత్తం కలిపిన తర్వాత ఇలా రెడీ అవ్వాలి. చేత్తో పట్టుకుంటే ఇలా అంటుతూ ఉండాలి. అప్పుడు పిండి కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పంచదార, ఈ ప్లేస్లో బెల్లమైన వేసుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకుందాం. ఇలా మద్దన పెట్టుకున్న పిండిని ఇలా నిమ్మకాయల బౌల్లో ఆయిల్ని రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే పగులు రాకుండా ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ఉందో. ఆయిల్ మీడియం వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జామున్ వేసుకోవాలి. వీటిని పంచదార సిరప్, పంచదార పాకంలో వేసుకున్న వీటిని ఇలా ఒకసారి కలిపి మూత వేసుకుని ఒక 20 నిమిషాల పాటు ఉంచాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి గిన్నెలో పెట్టుకోండి. సర్వ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.